హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ని స్కిల్ హబ్గా మారుస్తామంటూ 2 నెలల్లో మరో 35,000 ఉద్యోగాలంటూ రావడం జరిగింది. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని, వచ్చే ఏడాది నుంచి డిగ్రీ ఇంజనీరింగ్లో ఇంటర్న్షిప్ అయితే కనీస ప్రమాణాలని ఇంజనీరింగ్ కాలేజీలను రద్దు చేస్తామని, ఉపాధి లేక వ్యసనాల బారిన పడుతున్న యువత BFSI స్కిల్ ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో అయితే రేవంత్ రెడ్డి మాట్లాడారు. వచ్చే 2 నెలల్లో మరో 35,000 ఉద్యోగాల నియామకాల దిశకైతే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచానికి నైపుణ్యం ఉన్న యువతను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన ఈ యొక్క సభలో అయితే వెల్లడించారు. 10 ఏళ్ల రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో రాష్ట్రంలో కొంతమంది యువత అయితే తప్పుదారిన పట్టారు, డ్రగ్స్ బానిసలయ్యారు. ఇటీవల పట్టుబడిన కొంతమంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు అవ్వడం ఎంతో ఆందోళన కలిగించింది అని, ఆవేదనకు గురి చేసిందని అయితే ఈ రేవంత్ రెడ్డి అయితే తెలిపారు. ఇందుకు మూలంగా ఉద్యోగ అవకాశాలు ఏం లేనందువల్ల వ్యసనాలకు గురి అవుతున్నారని తెలిపారు. హైదరాబాద్ని ఎడ్యుకేషన్ హబ్గా మార్చడంతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆయన అయితే హామీ ఇచ్చారు. బుధవారం ఇక్కడి జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆడిటోరియంలో BFSI బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించారు. BFSI వెబ్సైట్ను కోర్సులతో కూడిన బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ గత 10 ఏళ్లలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఆందోళన అయితే వ్యక్తం చేశారు. TSPSC వెబ్సైట్లో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు తమ వివరాలు నమోదు చేశారని తెలిపారు. నెక్స్ట్ మనకు అర్హులకి ఇందిరమ్మ ఇల్లు అంటూ ఇవ్వడం జరిగింది. దసరా నాటికైతే పథకం అమలులోకి కమిటీలు విధి విధానాలు రూపొందించండి అంటూ రాజీవ్ సాగురా ఇళ్లను కూడా వేలం వేయడం జరుగుతుంది. హౌసింగ్ శాఖపై సమీక్షలో సీఎం రెడ్డి కులగణనకు 4 రోజులనే మార్గదర్శకాలు, BC రిజర్వేషన్లు 42%కి మెచ్చుతామని, గణన తర్వాత స్థానిక ఎన్నికలని PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వరిలో తెలంగాణ టాప్ అంటూ రావడం జరిగింది. దిగుబడిలో దేశంలో ప్రథమ స్థానం. 2023-24 సంవత్సరంలో దేశంలో పంట ఉత్పత్తులు 322.98 లక్షల టన్నులు, అంతకుముందు ఏడాది కంటే అధికం. తుది అంచనాలను విడుదల చేసిన కేంద్రం పొగాకులో అయితే ఏపీకి 2వ స్థానం దక్కింది. వరి దిగుబడిలో తెలంగాణ సత్తా అయితే చాటిందని చెప్పుకోవచ్చు. 2023-24లో దేశంలోనే ప్రథమ స్థానంలో అయితే నిలిచింది. అలాగే పత్తిలో 3వ, పొద్దుతిరుగుడులో 4, మొక్కజొన్నలో చిరుధాన్యాల్లో 5వ స్థానంలో అయితే నిలిచింది. ఆంధ్రప్రదేశ్ పొగాకులో 2, మినుము ఆముదంలో 3, జొన్న వేరుశెనగ దిగుబడిలో అయితే 5 స్థానాల్లో అయితే నిలిచింది. దేశవ్యాప్తంగా 2023-24లో 3,32,298 లక్షల టన్నుల దిగుబడి అయితే వచ్చింది. 2022-23 నాటిని అంచనాలతో పోలిస్తే 26.11 లక్షల టన్నులు అయితే అధికమని చెప్పుకోవచ్చు. పంటల వారీగా 20.70 లక్షలు గోధుమ, 27.38 లక్షల చిరుధాన్యాలు, 2.51 లక్షల టన్నుల మేర ఉత్పత్తులు పెరిగాయని ప్రభుత్వం అయితే వెల్లడించింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే KGBVలో పోస్టుల భర్తీకి చర్యలు అంటూ రావడం జరిగింది. 604 బోధనేతర సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ అయితే ఉన్నాయి. రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికా విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో అయితే భర్తీ చేసేందుకు సమగ్ర శిక్ష నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. మొత్తం 604 బోధనేతర సిబ్బందిని నియమించినట్లు సమగ్ర శిక్ష SPD శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో ప్రిన్సిపాల్ 10 పోస్టులు, PGT 125 పోస్టులు, CRT 123 పోస్టులు, PET 4, పార్ట్ టైం టీచర్లు 165, వార్డెన్ 53, అకౌంటెంట్ 44 పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఇందులో బోధన సిబ్బందిని కాంట్రాక్ట్ విధానంలో, బోధనేతర సిబ్బందిని అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ పోస్టులకు అర్హత గల మహిళా అభ్యర్థులు గురువారం నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు అయితే ₹250 ఫీజు చెల్లించి ఈ కింద ఇవ్వబడిన వెబ్సైట్లో దరఖాస్తు అయితే చేసుకోవాల్సిందని విజ్ఞప్తి చేశారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే చెన్నైలో మెయిన్ రోడ్డుకు SP బాలసుబ్రహ్మణ్యం పేరు అంటూ రావడం జరిగింది. అయితే ఇది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే ప్రకటించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు దివ్యాంగత SP బాలసుబ్రహ్మణ్యం యొక్క గుర్తుగా ఆయన నివాసం ఉన్న చెన్నై సుంగంబక్కంలోని కందర్ నగర్ రోడ్డుకు SP బాలసుబ్రహ్మణ్యం రోడ్డు అని పేరు అయితే పెట్టనున్నట్లు తమిళనాడు సీఎం అయిన స్టాలిన్ బుధవారం అయితే ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో SP పలు భాషల్లో 40,000కు పైగా పాటలు పాడారని, పలు చిత్రాలకు సంగీతం సమకూర్చారని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా సినిమాల్లోనూ నటించి మెప్పించారని, కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మవిభూషణ్ పురస్కారం కూడా పొందారని తెలిపారు. తమిళ చిత్రసీమకు ఆయన చేసిన సేవలకు మరవలేమని సీఎం స్టాలిన్ అయితే పేర్కొన్నారు.
నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పోరాటాలకు స్ఫూర్తి చాకలి ఐలమ్మ అంటూ రావడం జరిగింది. అయితే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు కొనసాగించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన సీతక్క అయితే పిలుపునిచ్చారు. బుధవారం మండలం కేంద్రం అయిన ఏటూరు నగరంలోని వై జంక్షన్ వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని అయితే ఆమె ఆవిష్కరించారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆసియా పవర్ ఇండెక్స్లో భారత్కు 3వ స్థానం అంటూ రావడం జరిగింది. జపాన్ని వెనక్కి నెట్టి ముందుకు వచ్చిన భారత్ ఆస్ట్రేలియాకు చెందిన లోవిస్ సంస్థ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ వార్షిక జాబితాలో భారత్ అయితే 3వ స్థానంలో నిలిచింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాలను ప్రభావితం చేసే సామర్థ్యం ఉన్న 27 దేశాలు ప్రాంతాలతో ఈ సూచీని అయితే రూపొందించింది. అమెరికా 81.7 స్కోర్తో తొలి స్థానంలో నిలవగా చైనా 72.7 స్థానంలో 2వ స్థానం నిలిచింది. భారత్ అయితే 39.1 స్థానంలో తదుపరి 3వ స్థానంలో అయితే నిలిచాయి. జపాన్ 38.9తో 4వ స్థానము, ఆస్ట్రేలియా 31.9 5వ స్థానము, రష్యా 31.16 స్థానంలో అయితే దక్కించుకున్నాయి. ఈసారి జపాన్ను వెనక్కి నెట్టి భారత్ తన ర్యాంకును అయితే మెరుగుపరుచుకుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక వృద్ధి, భవిష్యత్తు సామర్థ్యం, దౌత్యపరమైన ప్రభావం భారత్ ఎదుగుదలకు కీలకమైన అంశాలుగా లోవిస్ సంస్థ అయితే పేర్కొంది. కోవిడ్ మహమ్మారి తర్వాత భారత్ అద్భుతంగా పుంజుకుందని, దేశ ఆర్థిక సామర్థ్యం 4.2 పాయింట్ల మేర పెరిగిందని, బలమైన జీడిపి వృద్ధి, అధిక జనాభా వంటి అంశాలు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ స్థానాన్ని బలపరుస్తాయని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని, క్వాడ్లో భారత్ నాయకత్వం ప్రాంతీయ భద్రతపై కీలక పాత్రను కూడా పోషించేందుకు తోడ్పడుతుందని సంస్థ అయితే అభిప్రాయపడింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే స్వలింగ వ్యూహాలకు థాయిలాండ్ చట్టబద్ధత అంటూ రావడం జరిగింది. స్వలింగ వ్యూహాలను చట్టబద్ధం చేయాలని థాయిలాండ్ అయితే నిర్ణయించింది. ఇందుకు వీలు కల్పించే చరిత్రాత్మక వ్యూహ సమానత్వ బిల్లుపై థాయిలాండ్ రాజు మహా వజ్రలాంగ్కాట్ తాజాగా సంతకం చేశారు. దీంతో ఆగ్నేయ ఆసియాలో స్వలింగ సంబంధాలకు అధికారిక గుర్తింపు ఇచ్చిన తొలి దేశంగా థాయిలాండ్ అయితే నిలిచింది. 2025 జనవరి 22 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని, దీని ప్రకారం వివాహ చట్టంలో భార్య, భర్త వంటి పదాలకు బదులుగా ఇకపై వ్యక్తి, స్త్రీ, పురుషుడు అనే పదాలు వాడతారు. స్వలింగ జంటకు దత్తత, వారసత్వంతో పాటు పూర్తిస్థాయి ఆర్థిక, వైద్య, చట్టపరమైన హక్కులు కూడా లభిస్తాయి. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే స్వలింగ సంపర్కములకు థాయిలాండ్లో మొదటి నుంచి స్వేచ్ఛ ఎక్కువే. అయితే పూర్తిస్థాయి హక్కుల కోసం వాళ్ళు 20 ఏళ్లుగా డిమాండ్ అయితే చేస్తున్నారు. సంబంధిత బిల్లు జూన్లో సెనెట్ ఆమోదం పొందింది. రాజు ఆమోదంతో మంగళవారం చట్టరూపం అయితే దాల్చింది. చరిత్రాత్మకమంటూ ఎల్జీబీటీక్యూకి అయితే ఉద్యమకారులు ప్రశంసించారు. చరిత్రలో చెరిగిపోని ఒక పేజీని లిఖించుకున్నాం, సమానత్వానికి, మానవ గౌరవానికి దక్కిన విజయం ఇది అని ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం దీర్ఘకాలికంగా పనిచేస్తున్న చుమాపోన్ అయితే అన్నారు. చట్టం అమలులోకి రానున్న జనవరి 22న 1000కి పైగా ఎల్జీబీటీక్యూలు జంటలకు సామూహిక వ్యూహాలు నిర్వహించే యోచన ఉన్నట్లు ఆమె తెలిపారు. అయితే తైవాన్, నేపాల్ తర్వాత ఆసియాలో స్వలింగ వ్యూహాలకు చట్టబద్ధత కల్పించిన 3వ దేశంగా థాయిలాండ్ అయితే నిలిచింది. తైవాన్ 2019లో తొలిసారిగా ఈ చర్య తీసుకుంది. అనంతరం నేపాల్ సుప్రీంకోర్టు ఎల్జీబీటీక్యూలు బంధాల చట్టబద్ధతకు అనుకూలంగా తీర్పునైతే ఇచ్చింది. నెక్స్ట్ చూసినట్లయితే ఉత్తమ పర్యాటక గ్రామం దేవమాలి అంటూ రావడం జరిగింది. రాజస్థాన్లోని అజ్మేర్ సమీప బ్యావర్ జిల్లాకు చెందిన దేవమాలి భారత్లో ఉత్తమ పర్యాటక గ్రామంగా అయితే ఎంపికైంది. నవంబర్ 27న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ గ్రామానికి అవార్డు అయితే అందించనుంది. దేవమాలి ప్రత్యేకత ఏమిటంటే గ్రామానికి చెందిన 3000 బిగాల అంటే 1875 ఎకరాల భూమిని స్థానికంగా కొండపై వెలిసిన దేవనారాయణ స్వామికి అయితే అంకితం చేశారు. ఏళ్ల తరబడి గ్రామంలో నివసిస్తున్న స్థానికులు ఎవరి వద్ద భూ యజమాన్య పత్రాలు ఉండవు. గ్రామస్తులకు శాశ్వత నివాసాలు లేవు. ఎటు చూసినా గడ్డి కప్పిన మట్టి ఇళ్ళే కనిపిస్తాయి. గ్రామంలో మాంసాహారం, మద్యపానం అనేది నిషేధం. వంటకు కెరోసిన్, వేప కలప వాడరు. ఇళ్లకు తాళాలు లేకున్నా దశాబ్దాలుగా దొంగతనాలు కూడా అక్కడ జరగవు. దొంగలు అనేవారు కూడా వీరు ఎరగరు. చూడదగ్గ పర్యాటక ప్రదేశాలుగా స్థానిక సంస్కృతిని పరీక్షించడంలో ఆయా గ్రామాలు పోషిస్తున్న పాత్ర ఆధారంగా ఈ అవార్డుకైతే దీనికైతే దక్కింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే చైనా ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతం అంటూ రావడం జరిగింది. ఒకసారి దాదాపు 10 అణ్వాయుధాలు, వార్ హెడ్లను మోసుకెళ్లే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని బుధవారం చైనా విజయవంతంగా అయితే పరీక్షించింది.
హైనాన్ ద్వీపం నుంచి ఉదయం 8:44 గంటలకు ప్రయోగించిన ఈ క్షిపణి సుమారు 12,000 కిలోమీటర్లు ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రంలోని అంతర్జాతీయ జలాల్లోకి పడినట్టు తెలుస్తుంది. ఇది DF-31 లేదా DF-41 రకానికి చెందినది కావచ్చని భావిస్తున్నారు. దీనికి 12,000 నుంచి 15,000 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం అయితే ఉందని, ప్రస్తుత క్షిపణి అమెరికాలోని ప్రధాన నగరాలను సునాయాసంగా ఢీకొట్టగలదని తెలుపుతున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆర్కా అరుణిక అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఇది వానరాకను పక్కాగా చెప్పే ఆర్కా అరుణిక అంటూ సూపర్ కంప్యూటర్ను నేడైతే ప్రారంభించనున్న ప్రధాని మోడీ వాతావరణ సూచనలను మరింత ఖచ్చితత్వంతో జారీ చేసేందుకు మార్గం సుగమమైంది. ఎక్కడ ఎంత వాన పడుతుందో గంటకు ముందే పక్కాగా వెల్లడించవచ్చు. వాతావరణ మోడల్స్ను విశ్లేషించేందుకు ఇప్పుడు వినియోగిస్తున్న సూపర్ కంప్యూటర్ సామర్థ్యాన్ని భారత్ ఏకంగా 3 రేట్లకైతే పెంచింది. ప్రస్తుతం పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీలోని నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్లో వాతావరణ పరిశీలనకైతే వినియోగిస్తున్న సూపర్ కంప్యూటర్ సామర్థ్యం 6.8 పెటాఫ్లాప్ 850 కోట్ల వ్యయంతో ఈ రెండింటిని సామర్థ్యాన్ని 22 పెటాఫ్లాప్స్కు పెంచారు. ప్రధాని మోడీ వీటిని గురువారం పూణేలో అయితే ప్రారంభించనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూపర్ కంప్యూటర్లు 12 కిలోమీటర్ల గ్రిడ్ పరిమాణంలో ఉపగ్రహ చిత్రాలను విశ్లేషిస్తున్నాయి. దీంతో కొన్నిసార్లు లెక్కలు తప్పులు కూడా అవుతున్నాయి. గ్రిడ్ సైజును 6 కిలోమీటర్లు తగ్గించగలిగితే ఎక్కడ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందో ఖచ్చితంగా అయితే చెప్పేందుకు అవకాశం ఉందని, సూపర్ కంప్యూటర్ల సామర్థ్యం 22 పెటాఫ్లాప్స్కి పెరగడం వల్ల ఇది సాధ్యమవుతుందని తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎదురులేని భారత్ అంటూ రావడం జరిగింది. 10 ఏళ్ల కిందట ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియాతో తయారీ రంగానికి గొప్ప ఊతం లభించిందని, దేశం కన్నకల్లా శక్తివంతమైన ఉద్యమంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అయితే పేర్కొన్నారు. ఈ ముందడుగు ద్వారా భారత్ అన్స్టాపబుల్గా అవతరించిందని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా 10వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం అయితే లింక్డ్ఇన్లో పోస్టులో చేసిన బ్లాగ్ అయిన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రక్రియలో పాల్పంచుకున్న వారంతా ఘన విజయాలను సాధించారని పేర్కొన్నారు. తమ అలుపెరుగని ప్రయత్నంలో వారు అగ్రగాములుగా విజనరీగా ఉన్నారని, సృష్టికర్తగా అవతరించారని వివరించారు. ఫలితంగా భారత్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందని కూడా పేర్కొన్నాడు. ఎన్నో విజయాలు కూడా సాధించారని చెప్పారు. వందే భారత్ రైలు, బ్రహ్మోస్ క్షిపణులు, సెల్ ఫోన్ తయారీ రంగాలు భారత్ సాధించిన విజయాలకు సూచికలని, ఇవన్నీ మేక్ ఇన్ ఇండియాకు గర్వకారం అని, ఎలక్ట్రానిక్స్ నుంచి అంతరిక్షం దాకా భారత్ నాణ్యత ప్రతిబింబిస్తున్నాయి. పేదల సంపద సృష్టిస్తారని మేక్ ఇన్ ఇండియా నిరూపించింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అనేది గేమ్ చేంజర్. అది వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు లక్షల ఉద్యోగాలకు సృష్టించింది. మనమంతా కలిసి ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ నిర్మిద్దాం అని ప్రధాని మోడీ అయితే తెలిపారు. నెక్స్ట్ చూసినట్లయితే సునామీ సంసిద్ధతపై ఇన్కాయాస్ మాక్ ఎక్సర్సైజ్ అంటూ రావడం జరిగింది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీల సంయుక్త ఆధ్వర్యంలో సునామీ వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో సంసిద్ధతను పెంచుకునేందుకు మాక్ ఎక్సర్సైజ్ను నిర్వహించారు. సునామీ సంసిద్ధతను పెంచుకునేందుకు వివిధ కమ్యూనికేషన్ ఛానళ్ల పనితీరును పరిశీలించారు. సునామీ ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు కాబట్టి అలాంటి విపత్తులు వచ్చినప్పుడు త్వరితంగా ఎలా స్పందించాలి, చర్యలు తీసుకోవాలనేది పై దృష్టి అయితే పెడుతున్నారు. బుధవారం హైదరాబాద్ ఇన్కాయాస్లో సునామీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్కి సంబంధించిన ఫ్రీ ఎక్సర్సైజ్ని అయితే వర్క్షాప్ నిర్వహించారు. ఇది గురువారం కూడా కొనసాగనుంది. నవంబర్ 5న వరల్డ్ సునామీ అవేర్నెస్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా అయితే సునామీ మాక్ ఎక్సర్సైజ్ను నిర్వహణకు ఇన్కాయాస్ అయితే నిర్ణయించింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 27న సరస్ ఫెయిర్ 2024 ప్రారంభమైతే కానుంది. ఈ నెల 27న నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో సరస్ ఫెయిర్ 2024 ప్రారంభం కానుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయిన సీతక్క దీన్ని ప్రారంభించనున్నారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఈ మేళను అయితే నిర్వహిస్తారు. అక్టోబర్ 7 వరకు ఈ మేళ సాగుతుంది. స్వయం సహాయక సంఘాలు మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు ఉంటాయిగా, చేనేత, హస్తకళ నైపుణ్యతలకు మార్కెట్ లింకేజ్లకు కల్పించడానికి ఈ మేళ ద్వారా చర్యలు అయితే తీసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో వివిధ ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చేందుకు వివిధ రాష్ట్రాల నుంచి 250కి పైగా స్వయం సహాయక సంఘాల మహిళా గ్రామీణ కళాకారుల ఉత్పత్తులను ఒకే వేదికపై తెస్తున్నారు. ఈ మేళలో ఆదిలాబాద్ డోక్రా లోహపు బొమ్మలు, పోచంపల్లి ఇక్కత్ చీరలు, గద్వాల్ పట్టు చీరలు, ఆదిలాబాద్ అగర్బత్తులు, జగిత్యాల హెర్బల్ ఉత్పత్తులు, జన్గాం మసాలా దినుసులు, కొమరభీం ఆసిఫాబాద్ గిరిజన హస్తకళ కృత్తులు, రాజన సిరిసిల్ల చేనేతలు, నిర్మల్ పెయింటింగ్స్, మెడ్చల్ పిండి వంటలు, మెదక్ సిరిధాన్యాలు అందుబాటులో అయితే ఉండనున్నాయి. అలాగే ఏపీ కొండపల్లి బొమ్మలు, బీహార్ లక్క గాజులు, బెంగాల్ జూట్ ఉత్పత్తులు అందుబాటులో కూడా ఉంటాయి.
నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచ స్కేట్ గేమ్స్లో తొలి పతకం అంటూ రావడం జరిగింది. భారత మహిళల జట్టు ప్రపంచ స్కేట్ గేమ్స్లో దేశానికి తొలి పతకాన్ని అయితే సాధించింది. ఇటలీలో జరిగిన ఈ పోటీలో భారత్ మహిళల రోలర్ డెర్బీ జట్టు కాంస్యం సాధించి చరిత్ర అయితే సృష్టించిందని చెప్పుకోవచ్చు. కెప్టెన్ శృతిక సరోడే నేతృత్వంలో టీమిండియా జట్టు చైనాపై ఆధిపత్యం ప్రదర్శించింది. జట్టు సభ్యులందరినీ ఒకే తాటిపై నడిపించి విజయాన్ని అయితే కైవసం చేసుకోవడం వెనుక శృతిక కృషి ఎంతో ఉందని ప్రత్యర్థులు చేసిన ప్రతి డిఫెన్స్ లోపాన్ని సద్వినియోగం చేసుకుంటూ భారత మహిళా జట్టు తిరుగులేనిదిగా నిలిచిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ప్రపంచ 6 రెడ్ స్నూకర్ ఛాంపియన్ కమల్ చావ్లా రావడం జరిగింది. అంతర్జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పురుషుల 6 రెడ్ స్నూకర్ ఛాంపియన్షిప్లో భారత ప్లేయర్ కమల్ చావ్లా విజేతకి అయితే అవతరించాడు. ఇతను అజాద్ ఇక్బాల్ అయిన పాకిస్తాన్పై విజయం సాధించి తొలిసారి ప్రపంచ టైటిల్ అయితే దక్కించుకున్నాడు. ఇదే టోర్నీలో కమల్ 2017లో రన్నరప్గా నిలిచాడు. ప్రపంచ పురుషుల 6 రెడ్ స్నూకర్ ఛాంపియన్షిప్లో టైటిల్ నెగ్గిన 4వ భారతీయ ప్లేయర్గా కమల్ చావ్లా అయితే గుర్తింపు పొందాడు. గతంలో భారత్ నుంచి పంకజ్ అద్వానీ 2014-15 సంవత్సరంలో, లక్ష్మణ్ రావత్ 2019లో, శ్రీకృష్ణ సూర్యనారాయణ 2022లో అయితే ఘనత సాధించారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అడ్వాన్స్డ్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ 360 డిగ్రీల ప్రొటెక్షన్. డిఆర్డిఓ, ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా అడ్వాన్స్డ్ బాలిస్టిక్ ఫర్ హై ఎనర్జీ డిఫెక్ట్ పేరుతో ఓ తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని అయితే తయారు చేశారు. దీని ముందు వెనుక ఉండే కవచాలు 360 డిగ్రీల రక్షణను అందిస్తాయని రక్షణ శాఖ అయితే తెలిపింది. 8.2 కేజీలు, 9.5 కేజీలు కనీస బరువుతో వీటిని రూపొందించినట్లు పేర్కొన్నారు. పాలిమార్లు, స్వదేశీ బోరాన్, కార్బైడ్, సెరామిక్ పదార్థాలను వీటి తయారీలో ఉపయోగించినట్లయితే తేలింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే QS ర్యాంకింగ్స్ టాప్ 100లో SBI అంటూ రావడం జరిగింది. MBA కోర్సుల నిర్వహణ ప్రమాణాల్లో ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి 100 విద్యా సంస్థల భారత్కు చెందిన 3 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIMలకు హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కు స్థానం అయితే లభించింది. లండన్కు చెందిన ప్రముఖ ఉన్నత విద్యా విశ్లేషణ సంస్థ QS బుధవారం అయితే విడుదల చేసిన ర్యాంకులో ఈ వివరాలు అయితే వెల్లడయ్యాయి. బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కతా నగరాల్లో IIMలో ఇందులో చోటు దక్కించుకున్నాయి. అలా సాధించాయన్నమాట ఇందులో చోటు. అలాగే ఉపాధి కల్పనకు సంబంధించి టాప్ 50లో 3 బిజినెస్ స్కూళ్ళ స్థానం పొందాయి. 3 కొత్త ఎంట్రీలతో పాటు 14 భారతీయ పూర్తికాల MBA ప్రోగ్రాంలు QS గ్లోబల్ లిస్ట్లో 2025లో కూడా స్థానం సంపాదించాయి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే భూగమనాన్ని ప్రభావితం చేస్తున్న చైనా 3 గోర్జెస్ డ్యామ్ అంటూ రావడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ఆనకట్ట అయిన 3 గోర్జెస్ డ్యామ్ వల్ల భూగమనంలో మార్పులు సంభవించే ముప్పు ఉందని AFL సైన్స్ వెబ్సైట్ పేర్కొంది. చైనాలోని యాంగ్జీ నదిపై నిర్మించిన ఈ డ్యాంలో సుమారు 10 లక్షల కోట్ల గ్యాలన్ల నీరు నిల్వ ఉంటుందని, ఒకే చోటకు అంత భారీ మొత్తంలో నీరు చేరడం వల్ల భూభ్రమణంపైన ప్రభావం పడే పరిస్థితి ఉంటుందని తెలిపారు. భూమిపై భారీ స్థాయిలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు దాని ప్రభావం భూగమనంపై పడుతుందని, 2004లో హిందూ మహాసముద్రంలో భూకంపం సంభవించి సునామీ వచ్చినప్పుడు అదే పరిస్థితి తలెత్తినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అప్పట్లో వెల్లడించింది. దాని ప్రభావంతో రోజు నిడివి సుమారు 2.68 మైక్రోసెకండ్లు తగ్గిపోయినట్లు పేర్కొంది. అదే తరహాలో 3 గోర్జెస్ డ్యామ్ వల్ల భూభ్రమణ వేగం 0.06 మైక్రోసెకండ్లకు తగ్గొచ్చని, సూర్యుడి నుంచి భూమి దూరం 2 సెంటీమీటర్ల మేర పెరగవచ్చని AFL సైన్స్ వెబ్సైట్లో అయితే వివరించింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అంటూ రావడం అయితే జరిగింది. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి భాగస్వాములు కావాలని అమెరికన్ వ్యాపారవేత్తలను డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క ఆహ్వానించారు. లాస్ వేగాస్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ మైన్ ఎక్స్పోకు హాజరయ్యేందుకు వెళ్లిన బట్టి బుధవారం ఎక్స్పో అనంతరం అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనువైన ప్రాంతమని, ప్రభుత్వం తరపున అన్ని సదుపాయాలు కల్పిస్తామని బట్టి వారికి వివరించారు. రాష్ట్ర భూగర్భంలో దాగి ఉన్న విలువైన ఖనిజాలను వెలికి తీయడానికి పరిశ్రమలు నెలకొల్పాలని వారిని ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న 4th సిటీలో కూడా భాగస్వామి కావాలని కోరారు. క్రిటికల్ మినరల్స్ అన్వేషణలో సింగరేణికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అమెరికన్ ప్రభుత్వ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న గ్లోబల్ మార్కెట్ సహాయ కార్యదర్శి అయిన అరుణ్ వెంకటరమణ్తో మాట్లాడుతూ హైదరాబాద్లో ఇప్పటికే అమెరికాకు చెందిన పలు సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలు విజయవంతంగా నిర్వహించుకుంటాయని అయితే తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జర్మనీలోని కోలెజెన్లో నూతనంగా ఏర్పాటు చేసిన LUNA కేంద్రంలో శిక్షణ పొందుతున్న అంతరిక్ష యాత్రికులలో ఒకసారి చూసినట్లయితే థామస్ పెస్క్విట్, ఇతను ఫ్రాన్స్కి చెందిన అతను
మతియాస్ మౌరేరో ఇతను జర్మనీకి చెందిన అతను. వీళ్ళిద్దరు ఎక్కడున్నారన్నమాట, జర్మనీలోని కోలెజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన LUAN ఉంది కదా, ఆ కేంద్రంలో అయితే శిక్షణ పొందుతున్నారు వీళ్ళు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే దేశీయ అంకురాల్లో జెప్టోది అగ్రస్థానం అంటూ రావడం జరిగింది. అయితే క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ అయిన జెప్టో వరుసగా రెండో ఏడాది లింక్డ్ ఇన్ టాప్ స్టార్టప్స్ ఇండియా లిస్ట్ 2024లో కూడా అగ్రస్థానంలో నిలిచింది. వృత్తి నిపుణులు పనిచేసేందుకు ఎక్కువగా ఇష్టపడే కంపెనీల జాబితాను లింక్డ్ ఇన్ బుధవారం అయితే విడుదల చేసింది. అంతర్రాష్ట్రీయంగా 100 కోట్ల మందికి పైగా ఉన్న లింక్డ్ ఇన్ సభ్యుల అభిప్రాయాల ఆధారంగా రూపొందించిన ఈ జాబితా ప్రకారం అత్యధిక అంకురాలున్న నగరంగా బెంగళూరు అయితే కొనసాగింది. ఈ ఏడాది జాబితాలోని 20 అంకురాల్లో 14 కొత్తగా అయితే చేరినవి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.